శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 15 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కట్టడం అండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చండి. ఈ రాశివారికి ఎక్కువ కూడా నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాల కూడా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి కూడా. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇవి కావండి. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి కూడా సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగానే ఉంటుంది. కానీ మీకు ఏదో ఒక రకంగా మీ మంచితనాన్ని లోకము అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అవకాశం తలపెట్టిన వారు కూడా ఉన్నారండి. ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు కూడా. అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా మీరు చాలా ఎన్నో ఇబ్బందులు కూడా చవిచూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు కూడా నిలబడకుండా నీళ్ళలాగా మీకైతే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుల బాధలు కూడా మీకు కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు ఇలా మిమ్మల్ని అన్ని రకాలు కూడా మానసికంగా కృంగదీస్తూనే ఉన్నాయి. మీలో చాలామందికి కూడా రాత్రులు సరిగా నిద్ర కూడా పట్టడం లేదని చెప్పొచ్చండి. భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో సతమతం అయితే అవుతూ ఉన్నారు. కానీ ఇక మీ కష్టాలు తీరిపోయే సమయం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చండి. మీ కన్నీళ్లకు సమాధానము దొరికే రోజు కూడా వచ్చేసింది. గ్రహాల సంచారము మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశాధిపతి శనివారం కాబట్టి మీకు అనుకూలమైన స్థానంలో ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగం అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీకు శివానుగ్రహము, లక్ష్మీదేవి యొక్క కటాక్షము మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయండి. ఈ రాశి వారికి మానవత్వం కూడా చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలని తపన వీరిలో ఎక్కువ బలంగా ఉంటుందండి. వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. కులం, మతం, ప్రాంతము వంటివి భేదాలు లేకుండా అందరితో కూడా వీరు కలిసిపోతూ ఉంటారని చెప్పొచ్చు. స్నేహం కోసము ఎంతటి త్యాగానికైనా కూడా వీళ్ళు సిద్ధపడుతూ ఉంటారండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల కింద పనిచేయటము వీరికి నచ్చదని చెప్పొచ్చు. వీరి ఆదేశాలను పాటించడము వీరికి నచ్చదు. పాతకాల పద్ధతులను బాగా వీరు అవలంబిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు కూడా మీరు ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఉండడం దాగి ఉండని చెప్పొచ్చండి. ఈ రాశి వారికి పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయటంలో వీరు ముందుంటారని చెప్పొచ్చు. వీరి ఆలోచన విధానము ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి యొక్క సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఆదర్శాల కోసము జీవిస్తూ ఉంటారండి. వీరి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏం చేయాలో అని ఆలోచిస్తూ కూడా ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పొచ్చండి. వీరు ఏమన్నా అనుకుంటే మాత్రము పట్టుదల విక్రమార్కుల్లాగా ఆ పనిని సాధించే వరకు వీళ్ళు నిద్రపోవటువంటి మనస్తత్వం కలవారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎక్కువైతే విలువిస్తారని చెప్పొచ్చు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించినా ఈ రాశివారు లోపల మాత్రం తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా అయితే బయటకు పెట్టరండి. ఏదైనా సరే వారి మనసులో ఏముందో తెలుసుకోవడం అయితే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ వీళ్ళు ఉండగలుగుతారు. అలా ఎవరు కూడా సాధ్యపడదండి. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసు ఏంటో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే కనుక దాన్ని మార్చుకోవడము చాలా కష్టమండి. ఎందుకంటే వారు నమ్మిన దానికోసము ఎంత దూరమైనా కూడా వెళ్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా అనిపించినా కూడా వారికి వారి వ్యక్తిత్వంలో ఒక భాగం అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇది వారి ప్రవర్తన. కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా వీళ్ళు అనిపిస్తారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా వీళ్ళు తమకంటూ ఒక కొత్త దారిని అయితే ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. వాళ్ళు వెళ్తే మేము వెళ్ళాలా, మేము ఇంకో దారిని వెళ్తామనే మొండి వాళ్ళని చెప్పొచ్చు.
వారి జీవనశైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుందండి. కుటుంబ స్నేహితులకు వీరికి చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువైతే ఇస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరండి. వీరిలో చాలామంది కూడా దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ వారి భక్తి ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క ఆ తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఒక సమస్య వస్తే ఆ సమస్యను వీళ్ళు ఎందుకు వచ్చిందని అన్వేషణ కూడా చెప్పొచ్చు మనం. ఈ రాశి వారికి ఒక అద్భుతమైన వ్యక్తిత్వమైన కలవారని చెప్పుకోవచ్చండి. వారిని అర్థం చేసుకోవడం కూడా, వారి స్వేచ్ఛకు విలువిస్తే వారికంటే మంచి స్నేహితులైతే, మంచి భాగస్వాములైతే మరొకరు ఉండరని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి కూడా పుట్టినవారని చెప్పొచ్చండి. ఈ రాశి వారి చేతిలో మాత్రము ధనవర్షం అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు, ఖాళీ చేతులు ముందు పెట్టుకొని, లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ అనే వీళ్ళకి, ఈ రాశి వారికి ఉండనే ఉండదండి. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో, సుఖాల్లో రకరకాలుగా, అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య వీళ్ళు అవ్వచ్చు, అంటే వీళ్ళు ఇలా నలిగి పెరిగారనమాట. అయినప్పుడు కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అయితే అందుబాటులోనే ఉంటుందని చెప్పొచ్చండి. అంటే ఈ రాశి వారు ఎక్కువ కూడా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధనవర్షం, లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఏర్పరచుకున్నట్లే చెప్పొచ్చు మనం. ఇంకా వీరు కలిసి వచ్చేటువంటి మనుషులు, వీరి యొక్క పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో ధనవర్షం అనేది బాగా కురుస్తుందని చెప్పుకోవచ్చండి. ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశి వారు అంతా మహర్జాతకులు అని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి స్త్రీలకు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది బాగా ఉంటుంది. అంటే మగవారైతే అంతకు ముందులే ఏదైనా కాస్తో కూస్తో ఇబ్బందులు పడి ఉండి, ఆర్థికంగా అవ్వచ్చు, ఇంకేదైనా చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండి ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారికి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలిసిబాటు అనేది ఎక్కువగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళకి అష్టైశ్వర్యాలు ఇంట్లో తొలతూగుతూ ఉంటారంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుందని అర్థము. మీరు చేసే ఏ పనైనా సరే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, ఊహించని ధనం అనేది ఇట్లాగే ఏంటంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది బాగా ఉంటుందండి. కాబట్టి ఈ రాశి వారి స్త్రీలకు చేసుకునే పురుషులు చాలా నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి పురుషుల విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా అంతేనండి. వీళ్ళు తక్కువేమి కాదు. ఈ రాశి పురుషులు కూడా చాలా అదృష్టవంతులు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అలానే ఈ రాశి వారు అలాగే తెలివైనటువంటి వారు. వీరు చేసేటువంటి ఏ పనైనా అవ్వచ్చు, అంటే అన్ని రంగాల్లో వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా చిన్న పనైనా సరే వారు ఏంటంటే ఒక్కొక్క మెట్టు వెతుక్కుంటూ కోట్లు సంపాదించేటువంటి అవకాశం అనేది వీరికి బాగా పుష్కలంగా ఉంటుంది. పాపం ఈ రాశి వారి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు కదా ఈ భూమి మీద. మరి అలాగే ఈ రాశి వారికి కూడా, వ్యక్తులకు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా సమస్యలను వీళ్ళు కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. వీరికి పరిశుద్ధులు రావటానికి కూడా కారణము వారి చుట్టూ ఉన్న మనుషులేనండి. ఈ రాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషుల ద్వారా నేర్చుకున్నటువంటి గుణపాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అంతా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే చాలా వరకు కూడా అన్ని రకాలుగా తెలుసుకున్నవారు అవుతారు. వీళ్ళు కష్టానికి, మీ ఓపిక, ఒక సహనానికి ఫలితం దక్కబోతుంది. వీరికి అదృష్టం అనేది తోడవబోతుంది. వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అందుకే దివ్యమైన పరిహారము మీ వద్దకైతే వస్తుందండి. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తిగా, పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కనుక కేవలము కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. మూసుకుపోయిన మీ ధనవర్ష ద్వారాలు అయితే తెరుచుకుంటాయని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదండి. ఈ పరిహారం కోసము మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికేనండి. ప్రతి ఈ దేవాలయం ప్రాంగణంలో కానీ బయట ఎక్కడైనా కానీ తప్పకుండా ఒక రావి చెట్టు అనేది ఉంటుంది. ఆ రావి చెట్టు ఉంటే మీకు కోట్ల ఖజానా అందించబోయే కల్పవృక్షం అని చెప్పొచ్చండి. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం అయితే కాదు, అది దేవతా వృక్షము, సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం అని చెప్పుకోవచ్చు. రావి చెట్టు వేలల్లో బ్రహ్మదేవుడు, కాండలో విష్ణుమూర్తి, కొమ్ముల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే
రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదర్శన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందండి. అంతేకాదండి, రావి చెట్టు మొదట్లో ఎవరైతే పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైందని చెప్తా ఉంటారు. రావి చెట్టుకు పూజ చేయటం వల్ల పితృదోషాలను కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారము మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి. ఈ 3 రోజుల్లోనే మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి. తర్వాత పొరపాటును కూడా ఇటువంటి నలుపు రంగు దుస్తులు మాత్రం పూజకు అస్సలు వాడకూడదు. ఎందుకంటే నలుపు రంగు అనేది శనికి ప్రతీక. అయినా శుభకార్యాలకు మాత్రము అది మంచిది కాదని తెలుసుకోండి. ఈరోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి. దీంతో మీరు పాటు ఒక మట్టి ప్రమిదను కూడా 12 వేసి నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడున్న చెట్టుకు ముందుగా మనసులోని సంకల్పం చెప్పుకొని ముందు ఆ రావి చెట్టుకి మీరు నీళ్లు కలిపిన పంచదార కలిపిన నీళ్లను చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 12 ఒత్తుల దీపాన్ని అఖండ దీపం అని అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాసులకు 12 స్థానాలకు ప్రతీక అని తెలుసుకోండి. ఈ దీపం వెలిగించడం వలన మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ 2 చేతులతో నమస్కరించి మీ కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. తద్వారా మీకున్న పరిష్కారం అంతా దొరుకుతుందండి. ఈ దేవతా వృక్షము త్రిమూర్తి స్వరూపం. ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియవని కావని మీరు మీకున్న కష్టాన్ని మాత్రము ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోమని, నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువుల గురించి కానీ, వివాహం గురించి కానీ, మీ ఉద్యోగం గురించి కానీ, ఏదైనా సరే వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా ఆ చెట్టుకు మీరు కొలువై ఉన్న దేవతలకు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు. తర్వాత అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదర్శనలు చేయండి. ప్రదర్శనలు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ చెట్టు చుట్టూ తిరగండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీకు లక్ష్మీ కటాక్షం అయితే మీకు తోడుగా లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యల నుండి విముక్తి అయితే లభిస్తుందండి. మరి తెలుసునాకండి తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.